నరకం గురించి ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా చాలా మంది వీటి మీద పరిశోధనలు చేశారు. భూమి మధ్య భాగంలో ఉండే స్లేట్స్ కదలికల శబ్దాలను రికార్డు చేయడం కోసం రష్యా శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రయత్నంలో వారికి విచిత్రమైన శబ్దాలు వినిపించాయట. భూమిని డ్రిల్లింగ్ మిషన్ ద్వారా తవ్వి ఆ తర్వాత తీగలతో కొన్ని సెన్సార్ పరికరాలను ఆ ప్రాంతానికి పంపించారు. అప్పుడు భూమి మధ్యలో ఉండే శిలా పథకాల చలన శబ్దాలకు బదులు తీవ్రమైన బాధతో రోధించే అనేక మంది మానవుల స్వరాలు ఆ మైక్రోఫోన్ లో రికార్డ్ అయ్యాయి. వారి రికార్డింగ్ పరికరాలలో ఏదైనా లోపం ఉందేమో అని మొదట్లో ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు లైట్ తీసుకున్నారు. కానీ పూర్తి పరిశీలన తర్వాత వారి పరికరాలలో రికార్డ్ అయ్యింది నిజంగానే బాధతో కూడిన మానవుల ఆర్తనాదాల శబ్దం అని తెలుసుకున్నారు. జీసస్ క్రైస్ట్ కూడా ఈ విషయంపై అనేక సార్లు ఇలా చెప్పుకొచ్చారు. భూమి అడుగున మధ్య భాగంలో అగ్నితో నిండిన ఒక సరస్సు ఉంటుందని, ఆ సరస్సులో లక్షలాది పాపులు తగలబడుతూ ఉంటారు. అలా తగలబడుతూ వారు పెద్దగా కేకులు వేయడం, ఏడవడం, రోధించడం, పళ్ళు పటపటా కొరకడం జరుగుతూ ఉంది అని చెప్పాడు. అంటే శాస్త్రవేత్తలకు వినిపించిన ఆ విచిత్ర ఆర్తనాదాలు జీసస్ క్రైస్ట్ చెప్పిన నరకలోకంలోని శబ్దాలేనా?